దిక్కు లేదు. 13,000 రూపాయలు వాళ్ళ వరకు నువ్వు వేయలేదు. 83 లక్షల మందికి వేయాల్సిందే 60 అంటున్నావు. 60 కూడా ఎంతమందికి వేసావో లెక్కలేదు. 1 లక్ష మందికి కూడా 13,000 పడలేదు. ముక్కలుగా వేస్తామన్నారు. గొప్పలు మాత్రం 13,000 ఇచ్చేసామని చెప్పి మీటింగ్లు తండ్రి కొడుకులు ఇద్దరు ఊరూరా తిరుగుతున్నారు. ఇది అమ్మఒడి కాదు, మా అబ్బాయి గారు పెట్టాడు దీన్ని, ఇది కొత్తదని చెప్పి చెబుతున్నాడు. సిగ్గు శరం ఏము. సాధారణంగా ఏం చెప్పాలి? పిల్లలు దొంగతనాలు చేస్తే తండ్రి కర్రొచ్చుకుని 4 బాధి, అది తప్పురా దొంగతనాలు చేయకూడదురా అని చెప్పి చెప్పాల్సినటువంటి తండ్రే కొడుకు దొంగతనాల దగ్గరుండి నేర్పిస్తున్నాడు. ఎందుకు? రేపో మాపో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడదామనే అంటే దొంగతనాలు నేర్పి ఏం చేద్దామని అంటున్నా. మా రాష్ట్రానికి ఎటువంటి వాడిని అప్పచెబుదామని. ఒకవేళ రేపు నువ్వు 1 సంవత్సరానికి దిగిపోయి మీ కొడుకుని అప్పచెబితే మంచి దొంగ కింద దొంగతనాలు దొంగ మాటలు ఎట్టా అనే తరిఫీదా? ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏమి మీరు చేసేది? అమ్మఒడి మీ అబ్బాయి ఆలోచన. నవ్వుతారని కూడా అనుకోరా? ఎవరిని అడిగితే నాకేంటి, ఇప్పుడు హైదరాబాద్ నేను కట్టానంటూ 1 లక్ష సార్లు చెప్తే జనం నమ్ముతారనే. బయటోడి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరిని నమ్మడు, బయట తెలంగాణ కూడా దాన్ని నమ్మరు. ఉత్తరప్రదేశ్లోనో ఒరిస్సాలోనో చుట్టుపక్కల తమిళనాడునో నిజంగా హైదరాబాద్ అంతా చంద్రబాబు కట్టారని అనుకుంటారు కదా. చెప్పగా మనకి బాగా ఊదే ఛానల్స్. రేపటి నుంచి కూడా మన మొత్తం ఈ టీవీ 11 ఛానల్స్ ఉంటాయి కదా. మన ఈ అమ్మఒడి అబ్బాయి కనిపెట్టాడు అని చెప్పటానికి తప్పితే అట్టాగే ఏమి ఏంటి అసలు మీరు ఈ అబద్ధాలు ఏంటి? ఎవరికి అసలు ఈ దీనస్థితి రైతులను పట్టించుకునే పరిస్థితులు ఉండవా? పుత్తూరు, రాయచోటి, కోడూరు ఇవన్నీ ఎప్పుడు అయిపోయినాయి కదా. మార్కెట్లు క్లోజ్ అయిపోయినాయి కదా. దామల చెరువు కూడా క్లోజ్ అయిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు నువ్వు, అంతా అయిపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు కదా. నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే మీ టీడీపీ వాళ్ళని వెళ్ళి మాట్లాడి ఎంక్వైరీ చేయండి. బంగారుపాలెం మార్కెట్ ఇప్పుడే కదా ఓపెన్ అయింది, వారం క్రితం కదా ఓపెన్ అయింది. చెట్ల నుంచి కాయ దిగుతున్నది ఇప్పుడే కదా, వారం క్రితమే కదా. జగన్ గారు వెళ్ళింది బంగారుపాలెం మా ప్రాంతానికి అప్రాపరేట్ టైమా కాదా? అవునా? మీరు అడగండి, మీ తెలుగుదేశం వాళ్ళని అడగండి. జగన్ గారు వెళ్ళి వచ్చిన తర్వాత మెల్లగా ఫ్యాక్టరీల్లో 6 రూపాయలు చేసి కొనే పరిస్థితి వచ్చిందా రాలేదా? జగన్ గారు వెళ్ళేంత వరకు 8వ తారీఖు దాకా 4 రూపాయలే జ్యూస్ ఫ్యాక్టరీలో ఇస్తున్నటువంటి రేటు ఇవాళ మెల్లగా 5.5, 6 రూపాయలకి వస్తుందా రావట్లేదా? 11వ తారీఖుకి. ఎవరి పుణ్యం ఇది? జగన్ వచ్చి వెళ్ళాడనే భయం కదా. మీరు ఫ్యాక్టరీల వాళ్ళతో మాట్లాడుకుని కొంచెం పెంచండి రా బాబు, మా గాలి పోతుంది, మాకు అడుగుడిపోతుంది, జగన్ వచ్చి మా పంబ రేక కొడుతున్నాడని చెప్పాను కదా. మరి దామల చెరువు ఇవన్నీ సరే. తోతాపురి అంటే మీకు మీ నియోజకవర్గం, మీ చిత్తూరు జిల్లా మీ ఓళ్ళేనా? నూజివీడులో తోతాపురి లేదా? తునిలో తోతాపురి లేదా? పట్టించుకోరా? తుని రైతులు సావాల్సిందేనా? తుని ప్రాంతంలో తోతాపురి రైతులు ఏమవ్వాలి? నూజివీడి ప్రాంతంలో తోతాపురి రైతులు ఏమవ్వాలి? వాళ్ళకి ఎవరా 4 రూపాయలు ఎవరా అని అడుగుతున్నాను. ఎందుకు ఎవరు? చిత్తూరు వాళ్ళే మామిడికాయల వాళ్ళ? నూజివీడి వాళ్ళు మామిడికాయలు కాదా తోతాపురి వాళ్ళు? తునోళ్ళు లేదా రాష్ట్రంలో మిగతా ప్రాంతాలన్నింటిలో విజయనగరంలో కానీ ఎక్కడెక్కడ పంట ఉందో ఈ తోతాపురి మామిడికాయ పంట పండిస్తున్న రైతులు మిగతా వాళ్ళు రైతులు కాదా? చిత్తూరు వాళ్ళేనా? వాళ్ళకి ఎవరా 4 రూపాయలు? ఎందుకు ఎవరో? అక్కడ ఎమ్మెల్యేలు మాట్లాడి సావరా? మాట్లాడరా? చిత్తూరులో ఇవ్వడం ఏంటి? మాకెవరా 4 రూపాయలు మాట్లాడరా? పొడుకుంటారా? ఇసుక మట్టి అవి కొట్టుకుంటా ఉంటారా ఏంటి? పెద్దవాళ్ళు పెద్దవి కొట్టుకుంటున్నారు, మనం ఈయన కొట్టుకుందాం అని చెప్పి పనిలో బిజీగా ఉన్నారు. ఎవడకాడు రైతుల గురించి పట్టించుకోరా అన్న. ఇసుక, మట్టి, ఎర్రమట్టి, నదిలో ఇసుక, ఇక ఆ పని ఇక మనకి ఏదో అన్న సామెతగా ఉంటుంది. ఆవు చేలో పెద్ద దూడ గట్టుని మేస్తా అన్న సామెత ఉంది.
మొత్తం పై వాళ్ళందరూ కూడా ఈ రకంగా కొట్టుకుంటుంటే మరి కింద వాళ్ళు ఏం కొట్టుకుంటారు? వాళ్ళకి దొరికింది వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఎవడకు దొరికింది ఆడు కొట్టుకునే పని చెప్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం గురించి పట్టించుకు చచ్చినోడు ఎవడున్నాడు అని అడుగుతున్నాను. ఇంకా తగుదునమ్మా అని చూడాలి. ఇక డ్రామా ఆర్టిస్ట్, డ్రామా యాశాలు. ఆయన ఏం చెప్తాడు? వీళ్ళు ఏమన్నారు? సినిమా షెట్టింగ్లు. అచ్చెన్నాయుడు గారు మాట్లాడతాడు. విచిత్రమైనటువంటి వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రానికి ఉన్నాడు. రైతు విషయాలు తప్పితే అన్నీ మాట్లాడతాడు, రాజకీయాలు మాట్లాడతాడు. ఆయనకి రాజకీయ శాఖను ఒకటి పెట్టాలి. ఇందులో 3-4 ఉన్నారు. వాళ్ళ శాఖ తప్పితే అంతా రాజకీయాలే మాట్లాడతారు. శాఖ గురించి ఏం పట్టించుకోరు. శాఖలో ఏం జరిగినా వాళ్ళకి అనవసరం. ఈ గోము ఎవడు తెచ్చినా రేపులైనా మామూలుగా మానభంగాలు అయిపోయి, హత్యలు అయిపోయి, అత్యాచారాలు అయిపోయి, కిరాతకంగా అయిపోయినా పట్టింపు ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాక మాత్రం వస్తారు. ఇట్లాంటి వీళ్ళందరికీ కూడా అసలు శాఖలు పీకేసి రాజకీయ శాఖ అని చెప్పిన ఒక శాఖ ఇవ్వాలి వీళ్ళందరికీ, లేదా జగన్ శాఖ అని ఇవ్వాలి. అన్నీ ఒకటే ఇస్తే బాగోదు కాబట్టి జగన్ తిట్టే శాఖ, జగన్ శాఖ, జగన్ బూతుల శాఖ, ఇదే కదా మాట్లాడలేక. తిడతాం జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం తప్పితే ఇంకొకటి చేత అవదు, వీళ్ళు చేయరు. ఇవాళ ఈ రాష్ట్రంలోని వ్యవసాయ శాఖ ఉంటే వాళ్ళు చెప్తారు ఏంటంటే, ఆయన ఏదో అన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఏదో ఇచ్చేస్తా ఏదో చేస్తాను. ఆంధ్రజ్యోతి విలేకరు గారిని ఎవరో కొట్టారంట. ఆయన పేరు ఏంటంటే ఏదో చెప్తారు, ఏంటంటే ఆయన పేరు శివకుమార్, ఫోటోగ్రాఫర్. శివకుమార్ గారిని కొట్టారంట. కొడితే ఆయన ఆదరా బాదరాగా హెలికాప్టర్ నుంచి ఫోన్ చేసి మాట్లాడతాడు. ఆయన తాపీగా తల కింద దిండు పెట్టుకుని వీడియో కాల్లో చంద్రబాబు నాయుడు గారితో ఆయన మాట్లాడతాడు. నారా చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లో ఆయన మాట్లాడతాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ ఇచ్చినాయి, మేము ఇచ్చినాయి కాదు, బయటికి. విలేకర్ గారేమో తాపీగా తల కింద దిండు పెట్టుకుని దర్జాగా మాట్లాడతాడు. ఆయన సరే మాట్లాడితే తప్పేం లేదు. వాళ్ళు ఒక ముఠా కాబట్టి మాట్లాడుకుంటారు. కానీ ఈ ముఠా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా. నిన్న రంగరాయ కళాశాలలో కీచకులు ఎలా తెగబడుతున్నారు ఈ రాష్ట్రంలో కీచకులు ఎలా తెగబడుతున్నారు, ఆడపిల్లల్ని ఎలా చెరబడుతున్నారు నిన్న జరిగితే. ఇది ఏమంటే సాక్షి కాదు, ఇది ఈనాడు. రంగరాయ వైద్య కళాశాలలో కీచక పర్వం. సరే, ఇది మా సాక్షి అనుకోండి. కాకినాడ జీజీహెచ్లో కీచకులు. సరే, ఇది చూడండి విచిత్రం. నా మాట వినకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తా, లైంగిక వేధింపులు. ఇది ఏబిఎన్, అదే జ్యోతి. అసలు మామూలుగా విచిత్రం చూస్తారు. అసలు అంటే జర్నలిజంలో విచిత్రాలు. ఇది ఎక్కడదనుకున్నారు? ఓన్లీ కాకినాడ లోకల్ పేజీలో. ఈ వార్త కాకినాడ లోకల్ పేజీలో, స్టేట్లో కాదు. మళ్ళీ మిగతా వాళ్ళకి తెలిసిపోద్ది కదా, చంద్రబాబు పరిపాలన ఇంత పెంటగా ఉంది, ఇంత చండాలంగా ఉంది. హోంశాఖ కాదు, ఏ శాఖ లేదు ఈ రాష్ట్రంలో. మొత్తం చెరబడుతున్నారు. పోలీసులు పట్టించుకునే వాళ్ళు లేడు. పోలీసులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంగతిను, వైసీపీ వాళ్ళ సంగతి పట్టించుకునే పనిలో ఉన్నారు. లేకపోతే వీళ్ళకి జనం తిరగబడి తన్నకుండా వీళ్ళ కాన్వాయిలు కూయిలు వీళ్ళని వెనకాల తిరుగుతున్నారు అనేది జనం గుర్తిస్తారేమో అని చెప్పని ఇది ఓన్లీ కాకినాడ పేజీలు వేస్తాడు. వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలా, మాట్లాడక్కర్లేదా? ఈ ఆడపిల్లలకి ధైర్యం చెప్పాలా, ధైర్యం చెప్పక్కర్లేదా? వీడికి ధైర్యం చెప్తాడు, శుభ్రంగా ఈ దర్జాగా మాట్లాడుతున్నాడు, వీడికి ధైర్యం చెప్తాడు. ఈ ఆడపిల్లలకి ధైర్యం చెప్పరు. నారా చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలోనే ఎవరితో అన్నా మీరు ఫోన్లో మాట్లాడారా? ఏ అఘాయిత్యాలు జరిగిన చోట, ఏ ఆడపిల్లలు కిడ్నాప్ అయిన చోట, ఏ ఆడపిల్లల మీద అత్యాచారాలు అంటే
అంటే అత్యాచారం చేసి చంపేసిన చోట ఏ తల్లిదండ్రులతోనా మీరు మాట్లాడారా? ధైర్యం చెప్పారా? ఏ అకృత్యాలు జరిగిన చోట, ఏ హత్యల జరిగిన చోట ఆ బాధితులతో ఫోన్ చేసి మీరు ధైర్యం చెప్పారా? చెప్పరు మీరు. బాధ్యత లేదు, పట్టింపు లేదు. మీ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని ఎవడో చేతులతో కుమ్మారంటే ఎందుకు కుమ్ముతారు? జగన్మోహన్ రెడ్డి గారు 8వ తారీఖు బంగారుపాలెం మార్కెట్కి వెళ్తుంటే 7వ తారీఖు మధ్యాహ్నానికి పాత మామిడికాయ పాత టెంకలు కూడా ఏరేసిన వాళ్ళు మీరు కాదా అని అడుగుతున్నాం. మీ ప్రభుత్వం మార్కెట్ యార్డ్లో ఒక్క మామిడికాయ కాదు, పాత చీకిపోయిన మామిడికాయ టెంక కంటే పాత అక్కడ రాలిపోయినాయో, లేదా లారీలోంచి పడిపోయినాయో, ట్రాక్టర్లోంచి పడిపోయినాయో, లేదా కుళ్ళిపోయిన రైతులు పారేసినాయో, పాత రోజుల్లో వేసిన మామిడి టెంకలు, ఎండిపోయిన మామిడి టెంకలను కూడా క్లీన్ చేసుకుపోయారు కదా మీరు. ఇంకా మా వాళ్ళు మామిడికాయలు తొక్కింది ఎక్కడ? ఏం తొక్కారు? ఎక్కడ తొక్కారు మామిడికాయలు? మార్కెట్కి రైతులను రానివ్వలేదు మీరే, అందరినీ బెదిరించారు. మొత్తం 25-27 చెక్ పోస్టులు పెట్టి ఏ మార్కెట్కి ఒక్క మామిడికాయ ట్రాక్టర్ని కానీ రైతుని కానీ రానివ్వలేదు కదా. ఇంకా మా వాళ్ళు కాయలు తొక్కింది ఎక్కడ? మీ వాడు ఫోటోలు తీసింది ఎక్కడ? వీడియో తీసింది ఎక్కడ? కుమ్మింది ఎక్కడ?